ఒకే వ్యక్తి కళారంగంతో పాటు క్రీడారంగంలోనూ రాణించడం అరుదైన విషయమని, దాన్ని చంద్రపాల్ సునాయాసంగా అధిగమించి ఉన్నత స్థాయిలో నిలిచారని పలువురు ప్రశంసించారు. గోదావరికని దుర్గానగర్లోని రెయిన్బో పెయింట్ హౌస్లో గురువారం రాత్రి జరిగిన సన్మాన కార్యక్రమంలో ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన సింగరేణి ఉద్యోగి, కళాకారుడు, క్రీడాకారుడు పోతుల చంద్రపాల్ను స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్, నియర్ అండ్ డియర్, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం, గోదావరి సరిగమలు, రామగుండం ఏరియా యూట్యూబర్స్ అసోసియేషన్ సభ్యులు పూలమాలలు, శాలువలతో ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒకే వ్యక్తి కళారంగంలో, క్రీడారంగంలోనూ రాణించడం అరుదైన విషయమని, దాన్ని చంద్రపాల్ సునాయాసంగా అధిగమించి ఉన్నత స్థాయిలో నిలిచారని అన్నారు. కోల్ ఇండియా స్థాయిలో పలు పథకాలు సాధించారని, ఉద్యోగిగా కూడా అత్యుత్తమ నైపుణ్యంతో పనిచేశారని, సమాజాభివృద్ధి కొరకై ప్రజలను చైతన్యపరిచే లఘు చిత్రాలు నిర్మించారని, తాను సమాజాన్ని చైతన్యపరచడమే కాక దేహ దానానికి ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. సహజంగా రిటైర్మెంట్ అనేసరికి చాలా మందిలో ఒక ఆవేదన, అయ్యో నేను రిటైర్ అయిపోయాను. ఆ ఆవేదనతో కొంతమంది ఇంకా మనం చెప్పలేము. ఆ పరిస్థితిలో ప్రాణాలు వదిలిపోయిన వాళ్ళు చాలా మంది మానసికంగా బాధపడి జరిపిన వాళ్ళు ఉన్నారు. అయితే చంద్రపాల్ కార్మికుడిగా మాత్రమే రిటైర్ అయ్యాడు. కళాకారుడిగా ఆయన ఇంకా రిటైర్మెంట్ కాలేదు. సహజంగా కళాకారుడికి రిటైర్మెంట్ అని కళకు రిటైర్మెంట్ అనేది ఉండదు. ఇంత క్రితం ఆయన అన్ని రంగాల్లో చేసుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఈ విశ్రాంతి సమయం లోపల కళారంగానికి ఇంకా అమితమైన సేవలు అందించడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఇంతకుముందే అందరూ చెప్పినట్టు గతంలో ఆయన చేసిన పని చెప్పారు. మళ్ళీ నేను దానికి రిపీట్ చేయడం కరెక్ట్ కాదేమో. అయితే ఈ శేష జీవితంలో ఆయన ఇంకా ఎన్నో కళాఖండాలని సమాజానికి అందించాలని, ఉన్నత స్థాయికి ఎదిగిపోవాలని, ఈ శేష జీవితం మనశ్శాంతితో సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలని మనసా వాతాకరణ కోరుకుంటూ మరి ఒక కళాకారుడిగా ఎంతో గుర్తింపున్న తను రాబోయే రోజులలో గోదావరికని కళకు సమయాన్ని ఎక్కువగా కేటాయించాలని, మనకు ఒక 3-4 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు రాజా గారు చెప్పినట్టు. సో కొంత సమయాన్ని మా 4 సంస్థలకి పూర్తి స్థాయిలో కొంత సమయం వాళ్ళని తీసుకొని మిగతా పూర్తి స్థాయిలో మా ఈ 4 సంస్థలకి పూర్తి సమయాన్ని ఇవ్వాలని, మా కార్యక్రమాల్లో అంటే ఈ మధ్యలో కొంచెం మిస్ అయింది వాస్తవం కూడా, ఉద్యోగరీత్యా కావచ్చు, మా కార్యక్రమాల్లో ఇంకా బాగా పాల్పంచుకోవాలని కోరుతూ మేజిక్ రాజా అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో పిఎస్ అమరేందర్, సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ, పలుపక్షాల బాధ్యులు, కళాకారులు దామెర శంకర్, సిరిగ సంజయ్ కుమార్, వేల్పడి మురళీధర్ యాదవ్, మొగరం ఘట్టయ్య, దేటి వెంకటస్వామి, ఆంధ్ర సదానందం, మేజిక్ హరి, మాదిరి వాసు, తిప్పబార్తిని అంజయ్య, సోగాల వెంకటి, బోడకుంట వెంకటరాజ, మూల శంకర్, మాతరి సంపత్, తూబ రాజేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.